ఇంత చదువుకున్న వాళ్ళ 30 మందికి చెప్తే అందులో 10 మందికి అర్థమైంది. అప్పుడే చదువుకున్న మీరు చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది? ఒకరికి. మీరు చెప్తే 30 మందికి 3కి అర్థమవుతుంది. మీరు నిలబడి చెప్తే ఆ 3లో ఒకరికే అర్థమవుతుంది. సో మీరు ఎంత చెప్పాలని అంత ప్రాక్టీస్ చేసుకోవాలి, అంత డెప్త్గా దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చి నేను మాట్లాడుతున్న ప్రతి మాట నా మనసులోంచి వస్తుంది. నేను నేర్చుకున్న సంస్కారం నుంచి వస్తుంది. చదువు ఎన్నో నేర్పించింది. చదువులో ఉన్న ప్రతిదీ మనిషి ఆలోచన విధానంలో కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు కనిపించారు, కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఆవిడ కాళ్ళకి నేను నమస్తే పెట్టడం ఏంటి? ఆవిడ దీవించకపోతే నాకేమైనా అయిపోతుందా? నీకు అది అర్థం కాలేదా? ఎదుర్కోలే చెప్తా. నువ్వు కనుక పూర్తిగా చేతులు చాపి, పూర్తిగా నీ మెడల్ కనుక స్ట్రెస్ చేసి, ఆ ఎదుటి వాళ్ళ యొక్క 2 పాదాలని కనుక నువ్వు టచ్ చేయగలిగితే నీకు వెన్నుపూసలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. అది డాక్టర్ చెప్తారు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి కాళ్ళ నమస్కారం చేసి అలవాటు ఉన్న వాటికి పెద్దకి నడుము నొప్పులు రావు. ఇది చేయరు, చెప్పరు, నేర్పరు. వాటిని పేరు పెట్టడం ఏంటి అంటారు. ఎన్నో అడ్డొస్తాయి. 40 ఏళ్ళు వచ్చిన నడుముకి వస్తాయి. డాక్టర్ అప్పుడు చెప్తాడు, రోజు చేతులు పైకనండి, మళ్ళీ కిందకి, మళ్ళీ చేతులు పైకనండి, కిందకి. అదేదో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి, తాతలకి, మామలకి, పండగలకి, పెళ్లిళ్ళకి, పక్షులకి కాళ్ళకి దండం పెట్టి కూడా పెద్దవాళ్ళకంటే తప్ప. మనకి చదువు ఎప్పుడో నేర్పుతారు, మనకు వచ్చు. కానీ మనం దాన్ని పాటించట్లేదు, అవగాహన చేసుకోవట్లేదు. దాని గొప్పతనం మనకు తెలియదు.